న్యూస్ కాసేపట్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొస్తోంది. కాసేపట్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కానుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ కాసేపట్లో విడుదల చేయనుందని తెలుస్తోంది. ఏంటది, వివరాలు ఏంటి? సంతోషి, మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేస్తుంది. అయితే ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా సోనియా గాంధీ, అగ్రనేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ముఖ్య నేతలు ఈ పాంచ్ న్యాయ్ పేరుతో ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుందో ఆ మేనిఫెస్టోని మాత్రం మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తున్నారు. అయితే ప్రధానంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణలో కావచ్చు 6 గ్యారెంటీల పేరుతో ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా 6 గ్యారెంటీలు అదేవిధంగా తెలంగాణలో, కర్ణాటకలో అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ఏదైతే బస్సుల ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇతర ఏదైతే అన్ని ప్రజల్లో విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ పాంచ్ న్యాయ్ పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు ఈ మేనిఫెస్టోని విడుదల చేయడంతో పాటు రేపు హైదరాబాద్ ఇటు ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడంతో పాటు హైదరాబాద్ తుక్కుగూడలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని చెప్పాలి. ఈ బహిరంగ సభకు 10 లక్షల మంది జనాలని అంటే ఇప్పటికే సమకూర్చేందుకు కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా రేపు ఇక్కడ తెలుగులో కూడా ఈ మేనిఫెస్టోని ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోని తెలుగులో ఇక్కడ ఏదైతే జనజాతర తుక్కుగూడలో జరిగే జనయాత్ర సభలో ప్రవేశపెడతారు. అయితే ఈ జనయాత్ర సభ ద్వారా కూడా దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి సంబంధించిన ఏదైతే ఈ పాంచ్ న్యాయ్ సంబంధించిన పథకాలు కావచ్చు, అదేవిధంగా ఈ గ్యారంటీలకు సంబంధించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కాకుండా మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా తుక్కుగూడ జనయాత్ర సభ కూడా సెంటిమెంట్ గా భావిస్తుంది. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఏదైతే మేనిఫెస్టోని అగ్రనేత్రి సోనియా గాంధీ, అదేవిధంగా ఇటు మల్లికార్జున ఖర్గే అగ్రనాయకులు విడుదల చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదే సెంటిమెంట్ గా భావించి రేపు ఇక్కడ తెలుగులో కూడా ఈ పాంచ్ న్యాయ్కి సంబంధించిన మేనిఫెస్టోని తెలుగులో ప్రారంభిస్తారు. సో మొత్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా ఈ ఏదైతే పాంచ్ న్యాయ్ దేశవ్యాప్తంగా ఖచ్చితంగా తమకు అనుకూలిస్తుంది, అదేవిధంగా ప్రజల్లోకి విశేష స్పందన లభిస్తుంది, ఇండియా కూటమికి గెలిచి తీరుతుందని కూడా కాంగ్రెస్ ధీమాగా ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే ఈ పాంచ్ న్యాయ్ పేరుతో ఏదైతే ప్రవేశపెడుతున్నారో దీనికి సంబంధించిన మేనిఫెస్టో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది, అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పొచ్చు. సంతోషం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.